ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఒక్కసారి ఈ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. దేవేంద్ర అవినాష్, జోగి రమేష్ ఏం యాక్టింగ్ చేస్తున్నారేమో. ఓకే డన్. ఇది సంగతి. ఈ 29 సెకండ్ల వీడియో కోసం జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ యాత్ర అని చెప్పి ఇద్దరి నిండు ప్రాణాలు బలిగొన్నాడు. ఒకరు డి రాంబాబు, ఆయన పల్స్ పడిపోయి చనిపోయాడు. ఇంకొక అబ్బాయి పేరు భార్గవ్, అతను బైక్ స్టంట్ చేస్తూ చనిపోయాడు. ఈ ఇద్దరి ప్రాణాలకు ఎవరు రెస్పాన్సిబిలిటీ? గతంలో సింగయ్య అనే ఒక వ్యక్తి చనిపోతే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించలేదు. వాళ్ళ ఇల్లు బాగాలేదని ఒకే ఒక్క రీజన్తో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్కే పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడారు. ఇప్పుడు నాకు అర్థంగా అడుగుతా, ఇప్పుడు అంబటి రాంబాబు ఫ్యామిలీ పరామర్శ అసలు ఏంటి, ఈ జోగి రమేష్ గారి పరామర్శ ఏంటో నాకు అర్థం కావట్లేదు. సరే ఓకే, అసలు వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు, అసలు వాళ్ళు ఏం మాట్లాడలేదు. సరే నాకు తెలిసిందైతే అంబటి రాంబాబు గారు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారిని అత్యంత జిగుప్సాకరంగా దూషిస్తే ఆ విషయంలో కార్యకర్తలు దాడి చేశారు. ఫైన్, ఓకే. దాని తర్వాత జోగి రమేష్ గారు ఏమన్నారు, లోకేష్ గారిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతా అని అంటే వెళ్ళారు కదా. సో ఇప్పుడు వాళ్ళన్న మాటలు క్లియర్. దానికి సంబంధించి టీడీపీ వాళ్ళు వెళ్ళి, సరే టీడీపీ వాళ్ళు గోండాలే, వాళ్ళు వెళ్ళి దాడులు చేశారు. గతంలో 2023 అక్టోబర్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రసంగంలో మాట్లాడుతూ ఆయన ఏమన్నారు తెలుసా, మరి నన్ను అంటే మా కార్యకర్తలు ఊరుకోరు, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని అంటే వాళ్ళు ఎట్లా ఊరుకుంటారు, అభిమానం ఉంటుంది కాబట్టి ఇల్లుకి దెబ్బ కొడతారు, తప్పేంటి అన్నాడు. మరి దీంట్లో కూడా తప్పేంటి? అలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు, జననేత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించాల్సిన అవసరం ఎంత ఉంది? మీరు నాకు మస్తుగా కామెంట్ చేయండి. అండ్ దానికోసం ఈ 29 సెకండ్ల వీడియో మీ ఎడిటింగ్లో మీ బొంద, మీ బూడిద, మీ మశానం, ఈ 27 సెకండ్ల వీడియో కోసం ఇద్దరిని పొట్టబెట్టుకుంటారా? అసలు నా డిమాండ్ ఏంటి చెప్పనా, ఫస్ట్ వాళ్ళిద్దరింటికి మీరు వెళ్ళాలి, మీరు ఇంటికి వెళ్ళకూడదు. సరిగ్గా 3 గంటల 30 నిమిషాలకి ఈ ఘటన జరిగింది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో వీళ్ళు లేరా, డాక్టర్స్ లేరా, వాళ్ళని పంపించడం కవదా? అసలు నాకు అర్థం కాని విషయం, తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం రావడానికి ఎంతనే పట్టుద్దండి? మహా అయితే గట్టికి కొడితే 20 నిమిషాలు. సరే మీకు మీ ఇంటికి దానికి ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి జోగి రమేష్ గారి ఇంటికి రావడానికి ఎంత టైం పట్టుద్ది? మహా అయితే 20 నిమిషాలు పట్టుమని. లేదు, ఈయన మాజీ సీఎం, ఒక పార్టీ అధినేత, ప్రతిపక్షం లేదు, హోదా లేదు కాబట్టి ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి ఇచ్చే టైం ఎంత? అర్ధగంట వేసుకోండి, లేదు గంట వేసుకోండి. గంటలు రావచ్చు సరదాగా. ఈయన వెళ్తుంటే ఆపోజిట్లో బళ్ళు ఏమి ఎదురు రావు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తారుగా. అలాంటప్పుడు మీరు 5 గంటలు ఎలా వస్తారండి? 20 కిలోమీటర్లు మీరు 5 గంటలు ట్రావెల్ చేసి ఒక 29 సెకండ్లు మీరు వీడియో తీసుకొని దానికోసం 5 గంటలు జన సమీకరణ చేసి ఆ కాన్స్టిట్యున్సీ నుంచి ఈ కాన్స్టిట్యున్సీ నుంచి, ఆ జిల్లా నుంచి ఈ జిల్లా నుంచి, ఆ రెడ్డి గారు ఈ రెడ్డి గారు అందరూ పంపించిన జనంతో ఏంటి మీ స్టంట్లు ఇవా? మీ స్టంట్లు ఇవా అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి నేను మనం టీవీ తరపున ఒక జర్నలిస్ట్గా నేను మాట్లాడుతున్నా. ఏ పార్టీకి వకాలతు పుచ్చుకొని నేను మాట్లాడలేదు, ఏ పార్టీలకు నాకు అనవసరం. గతంలో సింగయ్య గారి విషయంలో కూడా నేను మాట్లాడా, మళ్ళీ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా. సో పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి. వాళ్ళ కార్యకర్తలు కేవలం కల్తీనయ్య గురించో లేకపోతే ఇంకొక పత్యాపారాల గురించో మాట్లాడటం కాదు, ఈ చనిపోయిన వాళ్ళకి భరోసా ఇవ్వాలి. వాళ్ళ కుటుంబాలకి దిక్కు మొక్కు లేకుండా అయిపోయింది కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు చనిపోతే వాళ్ళ పిల్లలు, భార్య, కొడుకులు ఎట్లా బతకాలి? ఎవరు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ? వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళాలి. అంబటి రాంబాబు ఏదో సమాజ సేవ చేస్తే వాళ్ళ ఇంట్లో దాడులు చేయరా? అంబటి రాంబాబు ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని అత్యంత జిగుప్సాకరంగా దూషించాడు. దాని తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారిని కాదు మహిళను అన్నా అని చెప్పి ఆయన అలాంటి ప్రయత్నం చేశాడు, అంటే స్కిప్ చేసే ప్రయత్నం చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో నన్ను లోపలేయాలి, ఎట్టి పరిస్థితుల్లో నన్ను లోపలేయాలి అని కంకణం కట్టుకొని కూర్చున్నటువంటి వ్యక్తి అంబటి రాంబాబు. అలాంటి వ్యక్తి ఇంటికి మీరు పరామర్శకి వెళ్తారా? మీరే చెప్పారు కదా గతంలో, ఏమని,
ఏ పార్టీ అధినేతనైనా వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు, అలాంటి వాళ్ళు ఒక మాట అంటే తట్టుకోలేరు, ఇల్లింటికి వెళ్ళి కొడతారని చెప్పారు. వీళ్ళంతే చేశారు. వీళ్ళేమన్నా ఇంకేమన్నా ఎక్స్ట్రా చేశారా? వీళ్ళేమి ఇంకెక్కువ చేయలా. మరి అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ జోగి రమేష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు నారా లోకేష్ గారి గురించి. మరి జోగి రమేష్ గారిని ఏమనాలి? ఇదే జోగి రమేష్ గారు గతంలో ఏం మాట్లాడాడు? లేదు, చంద్రబాబు నాయుడు గారిని నిండు సభలో వైసీపీ నేతలు అలా అవమానించడం కరెక్ట్ కాదు అని మాట్లాడారు. ఎప్పుడు కూటమి గెలిచిన కొత్తలో 2024 జూన్ జూలై నెలలో రికార్డ్స్ చూసుకోండి. మా ఆవిడ కూడా మాట్లాడింది, మా ఆవిడ చాలా బాధపడింది, మా ఆవిడ నాతోనని చెప్పి ఆవిడని కూడా లాగారు. ఇప్పుడు ఆవిడ ఏముంటుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీని లీడ్ చేయట్లేదంట. జోగి రమేష్ గారు సతీమణి మాట్లాడుతుంది, చంద్రబాబు నాయుడు గారు పార్టీని రాష్ట్రాన్ని లీడ్ చేయట్లేదు, కేవలం లోకేష్ గారే లీడ్ చేస్తారని మాట్లాడుతుంది. అంటే ఏమనుకోవాలి నాకు అర్థం కాదు. ఎట్లా తీసుకోవాలి మీ వ్యాఖ్యలు? మీ వ్యాఖ్యలు మీకే అర్థం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారేమో అట్ట అంటారు, మీరేమో ఎట్లా అంటారు? ఇదిగో కరెక్ట్గా 29 సెకండ్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే జరిగిన దారుణం ఇది. జగన్ పరామర్శ యాత్రలో అపశృతి, ఇబ్రహీంపట్నంలో ఇద్దరు మృతి. ఒక అతను ఎవరు? ఒక అతనేమో ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గ్రామ అధ్యక్షుడు డి రాంబాబట. ఆయన పల్స్ పడిపోయి కుప్పకూలారు అండ్ బైక్ స్టంట్ చేస్తూ ఆ టోల్ గేట్ను ఢీకుని యువకుడు మృతి చెందాడు. మృతుడు ఇబ్రహీంపట్నం కొత్త గేటుకి చెందిన భార్గవ్గా గుర్తించారట. సో పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అంటే నాకు అర్థం కాని విషయం అడుగుతానండి. మీరు తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం రావాలి, 20 కిలోమీటర్లు, సరదాగా వచ్చేయచ్చు కదా. ఈ పరామర్శ పేరుతో ఈ జనాలు ఎందుకు? అన్ని వెహికల్స్ ఎందుకు? పెట్రోల్ పక్క కదా. ఇప్పుడు మనుషులు పోయారు, మనుషుల ప్రాణం మీరు తాగలరా? వాళ్ళందరికీ పెట్రోల్ పక్క, వాళ్ళు ఎక్కడి నుంచో పాపం వస్తారు, పిల్లలను వదిలేసి వస్తారు పాపం. వాళ్ళకి అర్థం కాదు ఈ స్ట్రాటజీ, మీ స్ట్రాటజీలు పాపం మీ కార్యకర్తలకు అర్థం కావు కదా. ఇంకెన్ని రోజులు? అసలు అది పరామర్శ యాత్రని మీరు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి. లేదంటే సంగయ్య గారిని ఎలా అయితే బయటకు దిగొచ్చారో అలాగే వాళ్ళ ఫ్యామిలీని ఇంటికి లాక్కున్నారో జోగి రమేష్ గారిని కూడా అక్కడికి లాక్కుంటే ఇద్దరు ప్రాణాలు బతుకుంటాయి కదా. ఎవరు దానికి? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి మీరు వాళ్ళని చూసుకుంటారా? వాళ్ళ ఫ్యామిలీకి మీరు సపోర్ట్ ఇస్తారా? అన్ని రకాలుగా ఇవ్వగలరా? నాకు మచ్గా కామెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫ్యామిలీకి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ ఇవ్వాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు, డి రాంబాబు, భార్గవ్ ఇద్దరి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంబటి రాంబాబు, జోగి రమేష్ని ఎలా అయితే పరామర్శించారో అలాగే వాళ్ళిద్దరిని పరామర్శించాలి. మనం టీవీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. మీరేమనుకుంటున్నారో? పరామర్శించాలా వద్దా? నాకు మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.